రాష్ట్ర వ్యాప్తంగా నాగుల పంచమి పండుగ వైభవంగా జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లోని ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. ఉదయం నుంచే నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పుట్టలో గుడ్లు, పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. హైదరాబాద్ లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో నాగదేవత పుట్టలను దర్శించుకున్నారు. పవిత్ర శ్రావణ మాసంలో నాగపంచమిని పురస్కరించుకుని మహిళలు నూతన వస్త్రాలు ధరించి దేవాలయాల్లో ఉన్న పుట్టల వద్ద నాగదేవతలకు ఆవు పాలు పోసి కోడిగుడ్లు, పళ్ళు, పలహారాలు, పువ్వులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా నాగదేవత కటాక్షం కోసం పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకుంటామన్నారు భక్తులు. నాగుల పంచమి పాలు, స్వీట్, పైలాలు, మక్క పిల్లలు అవన్నీ పెడతాము. స్వీట్ తెచ్చాను, పండ్లు, పువ్వులు, కొబ్బరికాయ అన్నీ తీసుకొచ్చాను. ఎవ్రీ ఇయర్ చేస్తాము. అలాగే చాలా సంతోషంగా అనిపిస్తుంది, తృప్తిగా ఉంటుంది. నైవేద్యం కొబ్బరికాయ, బనానా, అమ్మవారికి ఆయిల్, పాలు, అభిషేకం, అన్ని గుడ్డు. మ్యారేజ్ అయిన 10 years నుంచి చేస్తాం. శ్రావణ మాసంలో నాగుల పంచమి అన్నది చాలా స్పెషల్. కాలసర్ప దోషాలు, నాగదోషాలు లాంటివి ఏమన్నా ఉంటాయి కదా, అలాంటి దోషాలు ఉన్నప్పుడు మనకి ఇంట్లో శాంతి లేకపోవడము లేదా ఏమైనా గొడవలు జరగడం లాంటివి ఏమైనా జరుగుతాయి. దానికి కంపల్సరీ మనకు నాగదేవత అనుగ్రహం అన్నది ఉండాలి. అవన్నీ దోషాలు తొలగిపోయి అమ్మవారు మనల్ని మంచి చూడాలని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి అయినా సరే మనం తీరిక చేసుకొని అమ్మవారికి పాలు పోస్తే అదే మనకి మంచిది. సిటీలోని ప్రధాన దేవాలయాలైన షాదర్గఢ్, నాంపల్లి, పెద్దమ్మ టెంపుల్, ఉస్మానియా యూనివర్సిటీ వంటి నాగదేవతల ఆలయాలు, శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. మహిళలు, పురుషులు నాగదేవతలకు పాలు పోసి పూజలు నిర్వహించారు. నాగదేవతను ఆరాధించడం ద్వారా కాలసర్ప దోషాన్ని విముక్తి పొందవచ్చని, ఏ దోషాలు, కష్టాలు ఉన్నా తొలగుతాయంటున్నారు భక్తులు. పూజ చేస్తాం, పాలు పోస్తాం, గుడ్డు పెడతాం, మంచిగా అలంకారం ఇచ్చి పూలు, నాగదేవత మమ్మల్ని మంచిగా కాపాడాలి తల్లి అని ఇప్పుడు 5-6 ఏళ్ల సంది ఈమె దగ్గరికి వస్తున్నా. ప్రతి నాగపంచమికి ఉంటారండి. శ్రావణ మాసం కాబట్టి చాలా మంది, ఇలా ఫ్రైడే కాబట్టి ఇంకా పబ్లిక్ వస్తారండి. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో లక్ష్మీదేవత ఆలయాల్లోనూ పూజలు నిర్వహించారు మహిళలు. నగరంలోని ప్రధాన అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు.